వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్ ద్వారా మనం రోజువారీ వార్తాపత్రికలపై విశ్లేషణ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ఒక సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం మీద కూడా మనం చర్చించుకుంటున్నాం. అంటే ఎందుకు సోషల్ మీడియా మీద కొన్ని వైరల్ అంశాల మీద చర్చించుకోవాల్సి వస్తున్న పరిస్థితి వస్తుందంటే, కొన్ని నేషనల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని లోకల్ తెలుగు రాష్ట్రాల మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. మరికొన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉంటాయనో, లేదంటే ఒక పార్టీకే కొమ్ము కాస్తున్నారు అనే ముద్ర పడిపోతుందన్న భయంకో కొన్ని కొన్ని నేషనల్ వైడ్‌గా ఉండే ఛానెల్స్ కూడా ఈ వార్తల్ని పెద్దగా ప్రచురించట్లేదు. అయితే నేషనల్ ఏజెన్సీలుంటాయి. మీడియా ఏజెన్సీలు. సో, మీడియా ఏజెన్సీలు ఈ వార్తల్ని నిర్భయంతరంగా ప్రచురిస్తే వాళ్ళని కొంతమంది ష్ న్యా శాటిలైట్ ఛానెల్స్ వాళ్ళు రైట్స్ తీసుకుంటారు. అలాగా చాలా ఉన్నాయి. న్యూస్ 18 అని, రాయిటర్స్ అని, ఏఎన్ఐ అని ఇలా రకరకాల న్యూస్ ఏజెన్సీలున్నాయి. సో, ఏజెన్సీలు ప్రతి వార్తను కూడా క్యాప్చర్ చేస్తారు. వాళ్ళ సైట్‌లో పెడతారు. వాళ్ళకెంతో పే చేస్తే తద్వారా మనం తీసుకుంటాం. అయితే ఇక్కడ ఓపీ ఇండియా అని ఒక సైట్ ఉంది. ఆ సైట్‌లో కూడా న్యూస్ ఏజెన్సీ వాళ్ళు కూడా కవర్ చేయడం కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. సో, అందులో ఒక ప్రధాన వార్త ఏమొచ్చిందంటే, వయలెన్స్ అగైన్ ఇన్ జేఎన్‌యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఎక్కడ ఢిల్లీలో ఉండే యూనివర్సిటీలో లెఫ్టిస్ట్ మాబ్ అటాక్స్ ఏబీవీపీ మెంబర్స్, స్టూడెంట్ బ్లైండెడ్ విత్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ పౌడర్, సెవరల్ ఇంజ్యూర్డ్. లెఫ్టిస్ట్ మాబ్ అంటే మాబ్ లెఫ్ట్ వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళు కొంతమంది, ఒక మాబ్ సుమారుగా 300-400 మంది మాస్కులు పెట్టుకొని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ క్యాంపస్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఉండే హాస్టల్లో విద్యార్థుల మీద అటాక్స్ చేయడం, పర్టికులర్గా ఏబీవీపీకి ఎవరైతే మద్దతుదారులు ఉన్నారో వాళ్ళని అటాక్స్ చేశారట. అలాగే ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటే ప్రమాదాలు జరిగేటప్పుడు ముందస్తు జాగ్రత్తగా రెడ్ కలర్ సిలిండర్స్ ఉంటాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్ కానీ, అలాగే పౌడర్ కానీ సంబంధించి కొన్ని సిలిండర్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని వేపర్స్ టైప్ కూడా కొన్ని వచ్చేసాయి. పైన కూడా పెడతారు. సో, అటువంటి సిలిండర్స్తో వీళ్ళు అక్కడ సేఫ్టీగా ఉంచిన సిలిండర్స్తో సహా అటాక్ చేశారంటే ఎంత దారుణంగా అటాక్ చేశారో చూడొచ్చు. అయితే ఏబీవీపీ అనేది ఆర్ఎస్ఎస్ మద్దతుగా ఉండే కొన్ని రకాల అనుసంధానమైన సంఘాల్లో ఏబీవీపీ ఒకటి, అఖిల భారత విద్యార్థి పరిషత్ అనేది. సో, ఈ ఏబీవీపీలో పర్టికులర్గా ఈ లెఫ్టిస్ట్ మాబ్ ఎవరైతే ఉన్నారో అటాక్స్ చేశారంట. అటాక్స్ చేసి ఎందుకు చేస్తున్నారు? ఎందుకు వాళ్ళపైనే చేస్తున్నారు? అంటే ఢిల్లీ అనేది దేశ రాజధానిలో అన్ని రకాల మతాల వారు, అన్ని రాష్ట్రాల వారు, అన్ని భాషల వారు, వివిధ దేశాలకు చెందిన వాళ్ళు కూడా అక్కడ ఉంటుంటారు. సో, అలాంటి సందర్భంలో ఎవరైతే అక్కడ తప్పు జరిగినప్పుడు, ఏం జరిగినప్పుడు ప్రతిఘటిస్తారో వాళ్ళని కొంతమంది వీళ్ళకి పేరు వచ్చేస్తుందనే ఉద్దేశంతోనో, లేదంటే మేము చేయాల్సింది మీరెందుకు చేస్తున్నారని కడుపు మంటతోనో ఈ విధమైన అటాక్స్ చేశారు. అది కూడా యూనివర్సిటీలో విద్యార్థుల మీద. అంటే ప్రభుత్వానికి ఎదిరించలేక, లేదంటే మరో ఇతర కారణాల వల్ల ఈ విధమైన అటాక్స్ చేశారట. దీని మీద న్యూస్ 18 అనే న్యూస్ ఏజెన్సీ కూడా వార్త ఇచ్చింది. క్లాష్ ఎరిప్ట్స్ అట్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ బిట్వీన్ ఏబీవీపీ అండ్ లెఫ్ట్ వింగ్ గ్రూప్స్. అంటే ఇది లెఫ్ట్ వింగ్ వాళ్ళే లేదా లెఫ్టిస్ట్ మాబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే అని నిర్ధారణ ఏంటి? మామూలుగా స్టూడెంట్స్ గొడవలు అయి ఉండొచ్చు కదా అనేది యాప్ లాంటి కొన్ని సంస్థలు విమర్శించవచ్చు. కానీ పర్టికులర్గా న్యూస్ 18 అనే సంస్థ కూడా ఈ విధమైన వార్తలు ప్రచురించింది. అలాగే ఏఎన్ఐ సంస్థ కూడా దాని మీద ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ద్వారా ఒక వార్త ప్రచురించింది. ఏంటంటే, ఆన్ ద అలేజ్డ్ క్లాష్ దట్ అకర్డ్ అట్ ద జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ బిట్వీన్ లెఫ్ట్ వింగ్ గ్రూప్స్ అండ్ ఏబీవీపీ వర్కర్స్. ఏఎన్ఐ కూడా అదే చెప్పింది. అంటే మరి దీనికి వచ్చిన వాళ్ళు లెఫ్ట్ అని ఏమైనా మెడలో ట్యాగ్ వేసుకున్నారా? వాళ్ళే ఎందుకు అనుకుంటారు? నిజంగా వాళ్ళు కాకపోతే ముఖానికి మాస్కులు పెట్టుకొని, కర్చీఫ్లు కట్టుకొని ఎందుకు అటాక్స్ చేస్తారు? పైగా ఫైర్ ఎక్స్టింగ్విషర్ ద్వారా వచ్చే కొన్ని రకాల ఫ్యూమ్స్ అవి ఫైర్ అయినప్పుడు ఇబ్బంది జరుగుతాయి చేయాలి, మిగతా టైంలో చేయకూడదు కాబట్టి వాటి ద్వారా వీళ్ళకి ఇంపాక్ట్ అవ్వకుండా, అంటే ఆల్మోస్ట్ ఆల్ అటాకే కాదు, మనుషుల్ని ఆ గ్యాస్ లీక్ అయిపోయారని చెప్పేలా కూడా ప్లాన్ చేసి ఉన్నారని నా అభిప్రాయం. అంటే ఇక్కడ చాలామంది అభిప్రాయం కూడా అదే. అలాగే జవహర్లాల్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక జాయింట్ సెక్రటరీ ఉన్నారు, ఆయన ఏబీవీపీ మద్దతుదారుడు, ఆయన వైభవ్ మీనా అనే ఒక ఆయన కూడా అదే చెప్పాడు. లెఫ్ట్ వింగ్స్ స్ట్రైక్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ హియర్ ఫర్ ద లాస్ట్ 7-8 days. ఈ మొన్న జరిగిన తర్వాత ఏదైతే బయటకు వచ్చిందో అప్పటికే ఒక 7-8 అంటే వారం రోజుల నుంచి కూడా ఈ విధమైన అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. మేము డిఫెన్స్ చేసుకుంటున్నాం
అని కూడా ఆయన వాపోయాడంట. అంటే ఇదంతా కూడా న్యూస్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ద్వారా వచ్చిన వ్యవహారాలు. ఎందుకు వాళ్ళనే పర్టికులర్గా టార్గెట్ చేస్తున్నారు అంటే ఆర్ఎస్ఎస్ వింగ్కి ఫేవర్గా ఉన్నారనే, లేదంటే మత ఛాందసవాదులు ఎవరైతే ఉన్నారో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారో మీకు ఐడియా ఉండే ఉంటుంది. సుమారుగా ఒక 7-8 ఏళ్ళ కిందట ఎప్పుడో అనుకుంటా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఈ విధమైన భావజాలం, లెఫ్ట్ భావజాలం ఉన్న వ్యక్తి చనిపోతే దాన్ని రాజకీయ పరంగా రుద్దేసే ప్రయత్నం చేసి చాలా ఇబ్బంది పెట్టారు. అక్కడ కూడా ఏబీవీపీ కార్యకర్తల్ని, ఏబీవీపీ సానుభూతి పరుల్ని. ఇక్కడ కూడా అది చూడొచ్చు. అయితే ఈ జాయింట్ సెక్రటరీ 7-8 days నుంచి జరుగుతుంది. ద కైండ్ ఆఫ్ టెర్రర్ దే హ్యావ్ స్ప్రెడ్ త్రూ అవుట్ ద నైట్ దే వాంట్ టు ద స్కూల్స్ అండ్ చేజ్డ్ అవే ద స్టూడెంట్స్ ఫ్రమ్ ద స్టడీ రూమ్స్ బై మాబ్ 300 to 400 మాస్క్డ్ మెన్. స్టడీ రూమ్స్లో చదువుకుంటున్న విద్యార్థులు కూడా వదలలేదంట, అటాక్స్ చేశారంట. సుమారుగా 300 నుంచి 400 మంది. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ కూడా? అంటే ఖచ్చితంగా సుపారీ తీసుకొని ఎవరో చేయించిన వ్యవహారం. మాబ్ ఏదే లెఫ్టిస్ట్ మాబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది అయితే, మరికొంతమంది మాబ్లో యాడ్ అయ్యి మాస్కులు పెట్టుకొని ఈ విధంగా తరగతి గదుల్లో చదువుకుంటున్న వారిని, స్టడీ అవర్స్ ఉన్న వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెట్టి, పర్టికులర్గా ఏబీవీపీ వాళ్ళకి ఆ విధంగా చేయడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి. అయితే మాబ్ లించ్డ్ బై ఏ మాబ్ ఆఫ్ 100 to 150 people, ఢిల్లీ పోలీస్ డిడ్ నథింగ్, వి కండెమ్ దిస్. ఎంత జరిగినా ఢిల్లీ పోలీసులు ఎక్కడా ఏ చర్యలు తీసుకోలేదు, దాని మీద కేసు వేయట్లేదు. ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది దాని మీద కూడా ఒక రకమైన అనుమానాలకు తావిస్తోంది. అంటే ఆ పర్టికులర్ ఏరియా అనేది ఢిల్లీ పోలీసులకి పర్టికులర్గా నియోజకవర్గానికి సంబంధించిన పరిధి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు యాప్కి సానుభూతి పరులుగా ఉన్నారు అనేది కూడా ఒక వార్త హల్చల్ అవుతుంది. ఇంట్లో వాస్తవం అయితే తెలియదు. బట్ దీని మీద ఎందుకు ఇన్వెస్టిగేటివ్ చేయట్లేదు, ఢిల్లీ పోలీసు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా ఇక్కడ సర్వత్రా చర్చనీయాంశమైంది. దీని మీద ఏబీవీపీ వాళ్ళు కూడా గట్టిగానే పట్టుబట్టారు. దీన్ని ఎంతవరకైనా తీసుకెళ్తామని దృఢ నిశ్చయంతో ఉన్నారు. చూద్దాం. అంటే ఇలాంటి వార్తలు ఎందుకు స్ప్రెడ్ అవ్వట్లేదు అని అంటే మేబీ మత విద్వేషాలు రెచ్చగొడుతుంది. మరి అమాయకులను స్టూడెంట్స్ మీద అటాక్ చేయడం అంటే వాళ్ళకి ఏ పార్టీలతో కానీ ఏ సంస్థతో కానీ సంబంధం లేదు. మీరు అనుకున్నట్టు ఏబీవీపీ సానుభూతి పరులు ఉంటే పదుల సంఖ్యలో ఉంటారు. మొత్తం యూనివర్సిటీ అంతా కలిపితే మహా అయితే ఒక 20-30 మంది ఉంటారేమో. బట్ 20-30 మందిని అటాక్ చేయడానికి 300 నుంచి 400 మంది లెఫ్టిస్ట్ మాబులు మాస్కులు పెట్టుకుని మరి ఎందుకు వచ్చారు? వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఖచ్చితంగా ప్రభుత్వానికి అపవాదు తీసుకొచ్చే విధంగా చేయాల్సిన ప్రక్రియనా, లేదంటే విద్యార్థుల్ని ఏదో చేసేస్తే ప్రభుత్వం కూలిపోతుందనా? ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం భాజపా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇటువంటి చర్యలకి ప్రక్రియకి పూనుకుంటుందా? అయితే ఒకవేళ భాజపా ప్రభుత్వం ఉంటే అక్కడ ఢిల్లీ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. చూద్దాం దీని ద్వారా ఏ విధంగా సొసైటీలోకి వెళ్తుంది, దీని వెనుకున్న శక్తులు ఏంటనేది కూడా మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయచ్చు. మాకు చేతనైన సమాచారం అందిస్తే మనం కూడా ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా కొంతైనా దోహదపడే అవకాశం ఉంటుంది.